దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఈ సాయంకాలం 5 గంటల తర్వాత నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు తల ఇసిరి పడిపోవలసిన పరిస్థితి వచ్చింది. మరి తర్వాత నా శరీరంలో చాలా బలహీనత మరి ఆవరించింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మరి నాకున్న పరిస్థితిని బట్టి అయితే నేను మంచం మీదే పడుకుని ఉండాలి. ఈ టైంలో మరి నేను 8:30 టైంలో మా అబ్బాయిని పిలిచి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి, తర్వాత తను వెళ్ళిపోతున్నప్పుడు పిలిచి నేను కలిసి ప్రార్థించాం. మరి బలహీనతను గద్దించిన తర్వాతే నేను లేచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చిరంజీవి కలిసి మళ్ళా ప్రార్థన చేశాం. ప్రియులారా, ఈ రాత్రి అందరూ కూడా లేఖన భాగం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు నుంచురు, శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయముల మీద మనసు ఉంచురు. ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమును, నిత్య జీవమును కలుగు చేస్తుంది. శరీరానుసారమైన మనసు మరణాన్ని కలుగు చేస్తుంది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మహాదేవుని దయ, ఆయన కనికరము ఈ రోజున మనలను ఎంతగా వెంబడిస్తుందో మరి మీరు ఎవరైనా గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా అర్థమవుతుంది. కానీ ఒక మాట, తిండిపోతులకి, సోమరపోతులకి, నిద్రపోతులకి బైబిల్లో ఉన్నారండి. పోతులు, త్రాగుబోతులకి, కోపగొష్టి వారికి, మరి అసూయ, ద్వేషము, కక్షలతో నిండిపోయిన వారికి ఈ మహా అమూల్యమైన దేవుని కృపను కూర్చునే విషయాలు వారికి అర్థం కావు. కాబట్టి సమయంలో ప్రియులారా, మహాదేవుని కనికరము, ఆయన దయ మన మీద కుమ్మరిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో భూమి మీద జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల్లో మనం పడిపోకుండా భయము, అవిశ్వాసము చేత ఏమీ లేదండి, కరోనా నాకు వచ్చేదేమో అలాగ నువ్వు ధ్యానం చేస్తా కూర్చుంటే ఖచ్చితంగా నిన్ను వెళ్తుంది. అలాంటి పిరికితనము కానీ అనుమానము కానీ ఏదీ లేకుండా దేవుడు నన్ను ఒక పక్క నలుపుతూ, రాత్రులు అనకుండా పగలనకుండా కన్నీరు దేవుని సన్నిధిలో చాలా వేదనతో ప్రార్థన చేస్తూ మీ అద్దకు పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. చాలామంది దీన్ని గుర్తిస్తున్నారు, లేక నీ శరీర స్వభావం అనుసరించి నువ్వు నడుస్తున్నావో సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా పరిశోధించు. దేవుని న్యాయమైన తీర్పు దినం ఒకటి వస్తుంది. ఏ మానవుడు కూడా తప్పించుకోవడానికి ఏ దారి లేదు మనుషునికి. కాబట్టి సమయంలో తప్పించేది, విడిపించేది, రక్షించేది ఈ మహాదేవుని కృప. ఆయన మనకిచ్చే అమూల్యమైన బోధలు, ఇచ్చే హెచ్చరికలు, మరి వాటిని పెడచెవిని పెట్టి నువ్వు వెళ్ళిపోతే దేవుడు ఎవరిని వద్దండి. కానీ ఒకసారి మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు నిన్ను చేయి విడిస్తే నీ విషయము ఆయనకు అనవసరం. ఆ తర్వాత నీవు అపవాది యొక్క శరలోనికి నువ్వు వెళ్ళిపోవటం 100% ఖాయం. ఇంకా తర్వాత నీ ముఖం కూడా ఎవడు చూడు. ఈ లోకంలో నిన్నెవరు ఆదరించలేరు, నీకెవరు సహాయం చేయలేరు. గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారా,
మహాదేవుని దయా కనికరం మనల్ని ఎంతగా వెంబడిస్తూ ఉందో, ఎంతగా మనల్ని ఆదరిస్తూ ఉందో, ఎంతగా మనల్ని వెంబడిస్తూ ఉందో, ఎంత ప్రేమిస్తుందో దీన్ని ఎవ్వరు గుర్తించకుండా ఎవరు శరీర స్వభావంలోంచి పుట్టినా ఆ ఆలోచన అనుసరించి ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చేస్తారు, ఏదేదో ఆలోచిస్తారు, ఎక్కడికో పోతూ ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే దేవుని కృపను పాడు చేసుకున్న ప్రతి దౌర్భాగ్యురాలు ఎక్కడికి వెళ్తారు చెప్పనా? సాక్షాత్తు సాతాను యొక్క శరలోనికి వెళ్తారు. నిన్ను నీ కుటుంబాన్ని బాధించి కష్టాలతోనూ రోగాలతోనూ అనేక రకాల ఇరుకులు ఇబ్బందులతోనూ అనాలోచనలతో నింపేస్తే అపవాది యొక్క శరలోనికి నువ్వు వెళ్తావు. చూడండి, ఇందాక నేను ఇక్కడికి వచ్చే ముందు మా అమ్మాయి దగ్గర బీపీ చెక్ చేసుకునే మిషన్ ఉందని నాకు కొంత డౌట్ వచ్చి చెక్ చేస్తే అందులో నాకు తెలియంది ఏంటంటే హై బీపీ కనపడుతుంది. నా 2 తల నరాలు ఎప్పుడు కూడా ఈ మైక్ పట్టుకునేలా మాట్లాడితే, ఇందాక మా అబ్బాయి వచ్చినప్పుడు నా పరిస్థితి చూసి నా తల నరాలు ఎలా కొట్టుకుంటాయో చూశాడు. కానీ ప్రియులారా, ఒక మాట మీరు వినాలి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను ఈ బీపీలకి గీపీలకి భయపడే వ్యక్తిని కాదు. భయపడవలసిన కర్మ నాకు లేదు. ఎందుకంటే నేను ఎవరినో నాకు బాగా తెలుసు. నేను యేసు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడిన దేవుని కుమారుడిని, దేవుని ఇంటి ఆస్తికి హక్కుదారుడను. కాబట్టి ఈ సమయంలో మరి అన్ని రోజులు అన్ని సమయాలు ఏకరీతిగా ఏదో వెళ్ళిపోతాయి. చాలామందిని దేవుడు కనికరించి కొన్ని చిన్న దెబ్బలు కొడతా, కొన్ని శిక్షలు పంపిస్తూ వారిని సరిచేయాలని దేవుడు చూచినప్పటికీ మూర్ఖత్వాన్ని విడవలేని మొండితనము గల మనసులు ఈ కృపను నిర్లక్ష్య పెడతారు. శాశ్వతంగా దేవుడు నేను చేవిడిస్తాడు. ఒక మాట మర్చిపోకండి, ఈ మహాసృష్టిలో నీవు నేనే లేవు, చాలా జనం ఉన్నారు. కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రియుల. చాలా కనుక ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అందరికీ బాగా తెలిసింది ఏంటంటే తినేయటం, బొసకొట్టుకుని నిద్రపోవటం. ఇక్కడ ఒక సహోదరు ఉన్నారండి, నేను ఆమె గురించి రాత్రి చాలా వేదన చెందుతున్నాను. మామూలుగా తినేయటం, నిద్రపోవటం చాలా ప్రమాదం సహోదరి. దేవుడిని నేను చేపిడిచిన తర్వాత నువ్వు చేసేది ఏమీ లేదు. నువ్వుకున్న క్యాన్సర్ జబ్బు మరలా నీకు వచ్చేస్తే నువ్వేమీ చేయలేవు. భయభక్తులు కలుగుండి దేవుని కృపను కాపాడుకోండి సహోదరులారు. ఇవాళ నేను బలంగా ఉన్నాను, లాంగ్గా ఉన్నాను, నాకేమీ పర్వాలేదు అనుకుంటావేమో. నేను నా 45 సంవత్సరాల జీవితంలో ఎందరినో చూశాను. ఎన్నో భయంకర పరిస్థితులు నేను చూశాను. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఉన్నాడో అట్టి వారి మీదే దేవుని కనుదృష్టి ఉంది. చిన్నలు పెద్దలు అందరూ బాగా గమనించాలి. చీటికి నేరు ఘోరంత ఉండరండి ఒక్కొక్క వ్యక్తులు. వారికున్న కోపం, వారికున్న అతిశయం, వారికున్న గర్వం ఇంత అంత కాదు. కాబట్టి రాత్రి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఏ వర్తమానం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా ముందు ఒక మంచి వాక్యాన్ని పెట్టారు. అందులోకి వెళుతున్నాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 22 వరకు ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నా 2 చేతులు జోడించి ప్రియులారా, ప్రభువునందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. కనుక దేవుని దయను, దేవుని కనికరాన్ని ఎవరు చులకనగా చూడకండి, ఎవరు తక్కువగా చూడకండి. ఏదైనా చులకనగా తక్కువగా చూపించే మనసు నీకుంటే అది నీ శరీర చెడ్డ స్వభావంలోంచి పుట్టే ఆలోచన కనుక దాని నుండి విడిపించు దేవాని దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ఏడ్చి విడుదల పొందాలి. దేవుని బిడ్డ
చూడండి, నేను ఒక మాట చెప్తాను. దేవుని దగ్గరికి రాకముందు నేను చాలా మూర్ఖుడినండి. నా జీవితంలో ఎందరో ఎదిరించి ఎన్నో చేసిన వ్యక్తిని నేను ఇప్పుడు ప్రభువులోకి వచ్చిందని తిరుగుతుంది. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి. పూర్వ దినాలైతే మరి మీకు ఒక మాట వినాలండి. ఎప్పుడు నాకు తలంపు ఉండేది, ఒక మనిషి పీకి పళ్ళతో కంఠం కొరికేయాలనేది నా ఉద్దేశం ప్రభులో లేనప్పుడు. కానీ ప్రియులారా, భయంకరమైన దుర్మార్గపు ఆ కోపం, ఆ భయంకరమైన దుష్ట మనసు నుండి విడుదల కొరకు నేను దేవుని దగ్గర సంవత్సరం ఏడ్చానండి. 1975 సంవత్సరంలో దేవుడు నన్ను రక్షించాడు. రక్షించబడిన తర్వాత నేను సాత్వికులను, దేన మనసు గలవాడిని చెప్పిన వాక్యం నన్ను గట్టిగా పట్టుకుంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన సాత్వికుడు కనుక, అంటే తను తాను తగ్గించుకున్నవాడు కాబట్టి తను తాను తగ్గించుకున్నవాడే ప్రభు దగ్గర ఉండగలడు. ఆయన దీనుడు గనక ఆ దీనత్వం కలిగిన వాడే ప్రభుతో సహవాసం చేయగలడు. వారికే క్రీస్తు విశ్రాంతి ఉంది. వారితోనే దేవుడు శరీర సంబంధం పెట్టుకుంటారు. వారు దేనికి భయపడరు. దేనికి. నేను ఒకసారి ఆ మిషన్లో బీపీ చెక్ చేసుకున్న తర్వాత సైతాన్ నాకు చెప్తుంది, ఇప్పుడు నీ వెళ్ళి మాట్లాడే పరిస్థితి నీకు లేదు, నీకు హై బీపీ ఉంది. అప్పటికే నా పరిస్థితి తూలిపోతూ ఉందండి. బుర్రా ఊపుతా. బాత్రూంలో స్నానం చేస్తూ కూడా నా శరీరంతో పోరాడుతున్న సకల బీపీ యేసునామములో పొమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఎందువల్లండి? సాతాను వల్ల కలిగిన ఏ పరిస్థితికి దేవుని యందు భయభక్తులు కలిగిన త్రోవల్లో నడుచుకున్న దేవుని బిడ్డలు భయపడరండి. ముందు నేను ఎలా ఉన్నాను, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, నా ఆలోచన ఎలాగుందని మనిషి ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటే ధన్యులుగా ఉంటాం. ప్రియులారా, చదవండి. యాకోబు 1:19 నుండి 22 వరకు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు. అయ్యా ఒక మాట, ఏ సంగతి అంటే 18 చదువునైనా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. పరిశుద్ధులకు తండ్రి, ధూళిని దుమ్ము నేను నన్ను మరుగు చేసి ఈ రాత్రి నాకు నా బలహీనత నుంచి గొప్ప విడుదలిచ్చి నీ ప్రజల ముందు నిలవబెట్టేవు. నీకు స్తోత్రాలు దేవా. నీ వాక్కు ద్వారా, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, మనము 19 నుండి 22 వరకు చదివే ముందు 18వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేయాలి. అక్కడ యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. బాగా గమనించాలి. దేని కొరకు అండి? అర్థమైందా? తాను అంటే దాని అర్థం ఏమిటంటే, విమోచించబడిన దేవుని ప్రజలు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు దేవునికి ఒక ప్రథమ ఫలముగా ఉన్నారు. ఈ ప్రపంచంలో వారు జీవిస్తున్నప్పుడు వారికున్న దీవెనలు, వారికున్నటువంటి ఆశీర్వాదములు, వారికున్న అత్యున్నతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవే. ఎందువల్ల
వారు సత్యవాక్యము వలన ఏం చేయబడ్డారు? మరలా జన్మించిన నిజమైన దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రములు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని బోధిస్తూ ఈ 19వ వచనంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రియ ఆగండి ఆగండి ఆగండి, నీవు దేవుడు నిన్ను ప్రథమ ఫలముగా నిన్ను కలుగు చేశాడు, ప్రథమ ఫలముగా ఉండే స్థానం నీకు ఇచ్చాడు. చూడండి, బైబిల్లో జ్యేష్ఠుడి గురించి ఒక మాట ఉంది. జ్యేష్ఠుడికి 2 రెట్లు దీవెనుందండి. జ్యేష్ఠుడికి ఎన్ని? ఒక ఇంట్లో ఎవడైనా జ్యేష్ఠుడు ఉంటే 10 మంది అన్నదమ్ములు అయితే 10 మంది 11 వాటాలు వేయాలండి తన ఆస్తి, తండ్రి ఆస్తి. జ్యేష్ఠుడికి 2 వాటాలు ఇస్తారు బైబిల్ ప్రకారంగా. ఉన్నవారు ఒక్కొక్క వాటా పంచుకుంటారు. ఎందుకని? అతడు ప్రథమ ఫలముగా ఉన్నవాడు, ప్రథమ సంతానము కాబట్టి. అలాగే ప్రియులారా, దేవుడు మనలను జ్యేష్ఠులుగా ఎంచాడు. ఆయన సృష్టిలో మనము ప్రథమ ఫలమై ఉన్నాం కాబట్టి ఆ ప్రథమ ఫలం అనే విషయాన్ని గురించి యాకోబు భక్తుడు రాస్తూ, దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కాబట్టి ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. ఎవరు నిద్రకు చోటు ఇవ్వకండి. దేవుని సన్నిధిలో ఉన్నామని జ్ఞానంతో ఉండాలి. దేవుని పెట్టి నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. మీరీ సంగతి ఎరుగుదురు గనుక. ప్రతి మనుష్యుడు ఏ సంగతి? ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను శాపములోను పాపము బంధకాల్లో అపవాది అంధకార రాజ్య సంబంధమైన సరసాలలో మక్కిపోతూ అపవాది చేత ఏడవబడుతున్నప్పుడు కనికర సంపన్నుడైన సర్వశక్తి గల దేవుడు నన్ను కనికరించి రక్షించి ఒక ప్రథమ ఫలముగా నన్ను చేశాడు. భూమి మీద ఉన్న ప్రజలందరికంటే నన్ను ఒక శ్రేష్ఠుడిగా ఇచ్చాడు, ఒక జ్యేష్ఠుడిగా నన్ను ఇచ్చాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు యాకోబు? నా ప్రియ సహోదరులారా, మీరే సంగతులు ఎరుగుదురు గనుక మీకు ఇవ్వబడినటువంటి ఆ ప్రథమ స్థలాన్ని, ఆ ప్రాముఖ్యమైన స్థానాన్ని, ఆ అత్యున్నతమైన స్థానాన్ని, సహోదరి సహోదరుడా, దేవుడు కనికరం నీ మీద ఉంది కాబట్టి నీ ఆటలు సాగుతూ నేను ఎలాగిల్లా సరే. ఎందుకో దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. ఇంతవరకు మనం చాలా విషయాలు విన్నాం. ఈ రాత్రి కూడా ఈ విషయాలు బాగా గమనించండి. లైవ్ ద్వారా వింటున్న వారు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ. నా 2 చేతులు జోడించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను చాలా బలహీనమైన స్థితిలో వచ్చాను ఇక్కడికి. నా పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటికీ నా తల 2 నరాలు వాసి ఇటువైపు అటువైపు కూడా, లోపల మాత్రం చాలా తొందర జరుగుతూనే ఉంది. దాని అలా ఉండేవండి. దేవుని స్తోత్రం. నాకు అది హాని చేయదు. దానిని బట్టి నోరు మూసుకుని కూర్చోవలసిన, నోరు మూసుకుని ముడుచుకుని మంచం మీద కూర్చోవలసిన కర్మ నాకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, కాగా నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి గనుక, మీరీ సంగతి ఎరుగుదురు గనుక. ప్రతి పరిశుద్ధాత్మ దేవుడు యాకోబులో నుండి శ్వాసుల్ని చక్కగా పిలుస్తున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతులు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును. మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడును, మాట్లాడుటకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అందరూ మోకరించి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనుష్యుడు మాట్లాడుటకు నిదానించువాడును. ఆగండి ఆగండి, ఏముంది? కాగా నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపాటు. అది
ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథము వరకు 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. ఈ 66 పుస్తకాల్లో ఈ 66 పుస్తకాల్లో ప్రియులారా ఏమి రాయబడ్డాయి? పాపముల చేత అపరాధముల చేత చచ్చి సాతాను శరలో పడి నశించిపోతున్న మానవులను రక్షించుటకు దేవుడు ఆయన కృప కుమ్మరించాడు. పరలోకము నుండి భూలోకానికి ఆయనే వచ్చి మనల్ని రక్షించాడు. ప్రియులారా, మనకున్న భయంకర పరిస్థితుల నుండి విడిపించాడు. నీ క్యాన్సర్ జబ్బుతో దేవుడు నిన్ను రక్షించకపోతే నీకు సావే తప్ప నీకు బతికెక్కడుంది? అలాగే రక్షించిన దేవుడి నీకు ఏమైనా కృతజ్ఞత ఉందా? భయభక్తులు ఉందా? చాలా మంది ఏదో ఏదో అయోమయంగా వెళ్ళిపోతూ ఉన్నారు. నీ అయోమయం పరిస్థితి ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుడు చేయి విడవకుండా చూసుకోండి. దేవుడు ఏం చేయకూడదు? దేవుడు చెయ్యి విడవకుండా చూసుకోండి ప్రియులారా. దేవుని చేతిలో మనం ఉన్నంత వరకు ఎంతో ధైర్యం. నాకున్న హై బీపీని బట్టి ఇందాక చెక్ చేస్తే ఇలా మైకట్టుకోకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, అందరికీ తెలిసే సంగతి. కానీ ఇవాళ ప్రార్థన కాబట్టి నేను మౌనంగా ఉండలే. చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియుల. ఎందుకని? నేను దేవుని కుమారుణ్ణి. ప్రతి విశ్వాసి విషయం గుర్తించండి. నా విషయంలో నా ఆరోగ్య పరిస్థితి గురించి, నా పరిస్థితులు అన్నిటి గురించి నాకంటే నా దేవునికి బాగా తెలుసు. నా విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో నా దేవునికి తెలుసు. ఎప్పుడు తెలుసు? నీవైన చిత్తములో ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలుగా, సైతానికి ఇష్టంగా ఉంటే ఏమవుతుందిరా బాబు నాయన. ఈ ప్రపంచంలో ఇక్కడ కూర్చున్న మీరందరూ వింటున్న వారందరూ లైవ్లో వింటున్న వారు ఒకడు గమనించండి. ఒక వ్యక్తి దేవుని చిత్తమైనా చేయాలి, లేదా నువ్వు దేవుని చిత్తం చేయకపోతే సైతాన్ చిత్తం అలా చేయాలి. ఎవరు చిత్తము చేయడానికి నిన్ను నీవు అప్పగించుకుంటావో వారు నీ పైన అధికారిగా ఉండి, యజమానుడిగా ఉండి ఏం చేస్తాడు? సమాధానకర్త అయిన దేవుడు నీ పైన అధికారిగా ఉండి నడిపిస్తాడు అనుకో, నీ జీవితం అంతా సమాధానమే. నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు హల్లెలూయా ఎప్పుడు దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేనికి భయపడరు. ఏది వారికి ఎలాంటి హాని చేయదు, నేరదు. ప్రియులారా, 45 సంవత్సరాల అనుభవాన్ని చెప్తున్నాను దేవుని. నా 45 సంవత్సరాల అనుభవంలో నా మహాదేవుని కనికరమైన శక్తి, ఆయన బలము, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని చిత్త ప్రకారం కాకుండా ఒక రోగం వచ్చిందా, చీపో సైతాన్ అని చెప్పి దాన్ని ఎదిరించే అధికారం దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడండి. అంతే వాడిని బాబు బతుకు జీవుడా అని చెప్పేసి ఎక్కడికో పరిగెట్టే కర్మ దేవుని బిడ్డలకు ఉండదు, ఉండకూడదు కూడా. హల్లెలూయా హల్లెలూయా. ఎందువల్ల?
దేవుడు తన స్వాస్థ్యమును విడన్నాడు. పోయిన మంగళవారం మనం ఏమిన్నాం ఇక్కడ? ఆయన తన భక్తులను విడవడు, వారి అన్నిటికీ విడవబడరు. దేవుని స్తోత్రాలు. దేవుని చేత వారు కాపాడబడతారు. అలా కాపాడబడాలంటే దేవుని వాక్యం మనకి ఏమి బోధిస్తుందో, ఎలా నడవమని చెప్తుందో చెప్పండి, అలా నడవాలి. ఏం చేయాలండి? చూడండి, ఒక మాట చెప్తాను. ఇవాళ అక్కడ పెట్ట స్టిప్ను దేవి గారు వాళ్ళ ఇంటికి కాంక్రీట్ వేసారు. పొద్దున్న ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఏమేయాలి అందులో? సిమెంటు, కంకర, మూడోది ఏమేయాల? ఇసుక. ఇసుక బదులు మట్టి వేసామనుకోండి, మట్టిలో కూడా ఇసుక ఉంటుంది. మీకు తెలుసో తెలీదో? జగటమని తప్పించి హల్లెలూయా పచ్చమన్ను ఉంటుందండి, అందులో ఇసుక ఉంటుంది. కానీ ఏం చేయం మనం? మట్టేయం. ఒకవేళ ఇసుక ఇప్పుడు లారీ ఒక 20,000 అమ్ముతుంది, ఎంతో నా 25,000 నాకు తెలీదు. 50,000 అమ్మినప్పటికి ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుని అందరూ సుఖంగా మనం ఉండాలనుకుంటే అయ్యా ఏం చేయాలా? సిమెంటు రాయిలు ఇసుక వేయాలి. అలాగే నా ప్రియులారా, రక్షించబడిన దేవుని ప్రజలమైన మనము ఏం చేయాలి చెప్పండి? లేఖనం ఏం చెప్తుంది? దేవుని బిడ్డలుగా నేను చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి బతిమాలు చెప్తాను. ప్రతి విశ్వాసికి ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథము వరకు దేవుని చేత దీవించబడి దేవుని ఆశీర్వాదం పొంది దేవునితో నడిచిన భక్తులు ఉన్నారండి. హల్లెలూయా. దేవునితో నడిచిన భక్తులు ఉన్నారు, రక్షించబడిన వారు ఉన్నారు. వారందరూ ఏం చేశారు? దేవుని మాట వినుటకు వేగిరపడ్డారు, ఆసక్తి కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారండి? హల్లెలూయా. ఎవరైతే దేవుని మాట వినడానికి ఆసక్తి కలిగి వేగిరపడ్డారో అలాంటి వారిని హల్లెలూయా దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి హెచ్చించాలో అంత ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. వారు పరదేశాలు వేరే దేశాల్లో పరవాసులుగా ఉన్న ఆ సమయంలో ఆ దేశపు రాజులు దేవుని చేత హెచ్చించబడ్డ దేవుని ప్రజలకు భయపడ్డారండి. కళ్ళోడు తీసేమా? దేవుని చేత హెచ్చించబడ్డ దేవుని ప్రజలకు వారు ఏం చేశారు చెప్పండి? దేని వల్ల? వీరితో దేవుడు ఉన్నాడు. వారు చెప్పారు అబ్రహాం దగ్గరకు వచ్చి, అబీమెలెకుని రాజు, నీ దేవుడు నీతో ఉంటాం మేము చూస్తున్నాం. తన కుమారుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి కూడా అదే మాట చెప్పారు. ఎందుకు? ఆనాడు ఈనాడు మార్పు లేని దేవుడు మన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేని బట్టి? వారు దేవుని మాట వినే విషయంలో ఎంతో శ్రద్ధ చూపించారు. అయ్యా, తినేసి నిద్రపోవటం కాదు విశ్వాసం, కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఏడవాలి. రాత్రి నేను చాలా టైం వరకు ప్రార్థన చేస్తాను. ఉదయం అక్కడ బయటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వచ్చి మళ్ళా ప్రార్థనలో గడిపాను. ఈ దినం ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా దేవుడికి తెలుసు. ఏ పరిచర్య జరుగు ఈ దినము పరిచర్య జరగకుండా దుష్టుడు ఏం చేయబోతున్నాడు నా ప్రభువుకు తెలుసు. చిన్నపిల్లలు, పెద్దలు, చిన్ననాటి నుండి దేవుని భయభక్తులు గల దేవుని బిడ్డలు ధన్యులవుతారు. దేవుని కాగా నా ప్రియులారా, మీరేం చేయాలి?
వినుటకు వేగిరిపోటు. ఏమంటే దేవుని మాట వినటానికి నీ ఉత్సాహం చూపి వేగిరముతో నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాట వినే ఆసక్తి కలుగుంటే, నీకు నీ బిడ్డలకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవా కాపాడమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు విడుదలిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఆయన మాట వినండి, వారు ఏం చేస్తే చాలా మంది దేవుని మాట వింటారు, కానీ ఏం చేస్తారు, అయ్యా నాకు ఈ ఆపద ఉంది, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు ఇలాంటి దేవుడు, అలాంటి దేవుడు, ఇలా అద్భుతం చేస్తావు, అలా అద్భుతం చేస్తావని ఎంతో దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. అలాగ ప్రార్థనలు చేసిన వైద్యశాలకి వెళ్ళినా విడుదల పొందని వేల వేల కుటుంబాలు నా 45 సంవత్సరాల్లో నేను చూశాను. నా ప్రియుల, ఏంటి కారణం? ఏంటి కారణం అండి? పూర్వం దైవజనులు ఎంఏ జాకబ్ గారని, ఆయన ఆంధ్రాకి చాలాసార్లు 77 నుంచి ఆయన చనిపోయే, ఆయన ఈ లోకయాత్ర ముగించే వరకు ఇక్కడికి వచ్చేవారు. ఒకసారి ఒక కుటుంబంతో ఒక మాట చెప్పారు ఆయన. అది చెప్పి ఏడుస్తూ చెప్పాడు ఆయన. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ భార్యాభర్తలు పిలిచి, నేను చెప్పే విషయంలో మీరు చాలా కేర్ కలిగి, అది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, కొన్ని విషయాలు వదిలిపెట్టవలసింది చెప్పారు ఆయన. వాటిని విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అలా కాకపోతే ఆ ఇంట్లో ఒక మరణం రాబోతుందని దైవజనుడు చెప్పారు. కానీ వాళ్ళు పెడచెవుని పెట్టారు, వినలేదు. చెప్పిన 2.5 సంవత్సరాల తర్వాత చిన్న కుర్రవాడు, నేను ఆ కుర్రవాడిని ఎత్తుకుని అల్లుడు అంతా ఉండేవాడిని. దేవుని మాట వినడానికి చోటు ఇవ్వకపోవటం వల్ల, సైతానికి చోటిత్వం వల్ల సైతానుడు అక్కడ ఏమి చేయాలో చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని మాట వినే విషయంలో వేగిరిపాటు ఉండాలి. మనకి దేవుని మాట విని గ్రహించే విషయంలో మనకు ఉత్సాహము, ఆసక్తి ఉంటే హల్లెలూయా, అలాంటి సహోదరుడి కంటే భూమి మీద ధన్యులు ఎవరు ఉంటారు? అర్థమైంది మీకు? దేవుని మాటను వేగరముగా ఆసక్తిగా ఆలకించి దానికి లోబడి ఆ మాట ప్రకారంగా జీవించే దేవుని బిడ్డ కంటే ఈ ప్రపంచంలో ఎవరు ధన్యులు ఉండరని చెప్తాను నేను. ఎందువల్ల? దేవుని వాగ్దానములన్నీ వారి పక్షాన్ని నెరవేర్తాయి. కాబట్టి ఏమి రాయబడింది? కాగా నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును. అయ్యా, ఇప్పుడు జరిగేదంతా ఆపోజిట్. వినుటకు వేగురుపాటు ఉండదు కానండి, మాట్లాడడానికి మాత్రం డబ్బాలాగా మామూలుగా కాదండి. వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యాలి. అలా చేసే కృపమ్మని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు కృపిస్తాడు. నా అనుభవంలో నేను చూసాను. పురిలా వినుటకు వేగురుపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అయ్యా, అర్థమైందా? వినుటకు వేగిరిపాటు ఉండాలి, మాట్లాడడానికి నిదానం ఉండాలి, కోపించుటకు నిదానం ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి.
ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రియులారా, ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కోపానికి చోటు ఉండకూడదు. బైబిల్ ఉందండి. నేను కోపపడతాను. నాకు బాగా ఒక విషయం తెలుసండి. ఎవరైనా దేవుని కృపను పాడు చేసుకున్నప్పుడు అయ్యో నా ఆత్మావేశంతో నేను కోపపడతా నాకు తెలుసు. కానీ ప్రియులారా, భౌతికంగా ఎవరైనా ఏదైనా నష్టం చేసినా, లేకపోతే నేను చెప్పింది ఏదో లోకపరంగా చేయకపోయినా కోపపడే అలవాటు నాకు లేదు. ఎందువల్ల? ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ప్రతిదాన్ని కోపంగా తీసుకుంటే దాన్ని ఎవరు ఏం చేసేది ఏమి లేదు. బాగా గమనించాలి. రక్షించబడిన దేవుని బిడ్డలు వినుటకు ఎంత ఆసక్తి చూపిస్తారో అంత దీవెనుంది నా ప్రియులారా. తర్వాత మాట్లాడటానికి నిదానించాలి. ఏ నోటికి ఏదొస్తే ఏదో మాట్లాడేవాడు ప్రయోజనం ఉండదండి బాబు. మాట అంటే ఏమనుకుంటున్నారు మీరు? మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం. ప్రభువారే స్వయంగా చెప్పారు, మీరు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకి ఏం చేయవలసి వస్తుంది? దేవుని ఎదుట మీరు విమర్శలో నిలబడి లెక్క చెప్పాలి. తప్పించుకోలేరు. కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డలు ప్రియులారా, వినుటకు వేగురం కలిగి ఉండాలి. మాట్లాడడానికి నిదానించాలి. మూడవది, కోపించుటకు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఎవరికైనా కోపం ఉంటే దయచేసి మీరు కంగారు పడకండి. ఏమి కంగారు పడద్దు, గలిబిలి చెందొద్దు. కానీ దేవుని ఎదుట మోకరించి, అయ్యా కోపము అనే స్వభావం నాలో ఉంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని నీ వాక్యం చెప్తుంది. నా కోపము నుండి నాకు విడుదల ఇవ్వండి, నన్ను విడిపించండి అని ఖచ్చితంగా నువ్వు విడుదల కోరితే నువ్వు ప్రార్థిస్తావు. అలా ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. ఎందరో భయంకరమైన మూర్ఖపు స్వభావం గలవారు, కయ్యూను కంటే భయంకరమైన కోపిష్ఠులు. కోపానికి మూల పురుషుడు కయ్యూనండి. కయ్యూను కోపం దేవుని దగ్గర నుండి శాపం తెచ్చిపెట్టింది. దానికి ఒక దేశ దిమ్మరిగా తిరగవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి దేవుని బిడ్డలు, అయ్యా నాలో కోపం ఉంది, నాలో తొందరపాటుతనం ఉంది. ఏమండి, తన కోపమే తన శత్రువు అనే పద్యం ఉందండి. యామనం కూడా రాశాడు. తన కోపమే, మేము చదువుకున్నప్పుడు ఎక్కల బుక్కులో ఉండేది కింద. తన కోపమే, నీకు వేరే శత్రువులు ఎవరు అక్కర్లేదు, నా కోపమే నాకు శత్రువు. కాబట్టి ఈ సమయంలో ఏముందండి వాక్యంలో? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏమండి ఒక మాట, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ దేవుని నీతిని నెరవేర్చాలి. కొద్దిగా మనసుకి చెవు లాగిపెట్టి వాక్యానికి చోటివ్వండి బాబు ఈ రాత్రి. హల్లెలూయా. ఏముంది వాక్యంలో? వినుటకు వేగిరపడు.
మాట్లాడటకు నిదానం, కోపించుటకు. ఎందుకని? నరుని కోపము దేవుని నీతిని చాలా జాగ్రత్తగా ఏమండి గమనించండి, జాగ్రత్త. నిజమైన దేవుని కృప నాకు కావాలి. ఒక్క మాట ఉందండి బైబిల్లో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. మీరు నాకు వేరే ఉండి నీ నాశనానికి, నీకు కీడు తేవటానికి, నీకు నష్టం కలుగు చేసే కోపాన్ని నువ్వు కాపాడుకుంటే నీ బతుకులో ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించి రాత్రి. నరుని కోపము దేవుని నీతిని. నేను ప్రభువుని దగ్గరికి వచ్చిన తర్వాత బైబిల్ బాగా చదివేవాడినండి. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, గుండు బాదుకుంటూ నేల మీద దొర్లుతూ, దేవా నాకు కోపం ఉంది, నాకు కోపం ఉంది, నా కోపం నీ నీతిని, మరి నీ నీతిని జరిగించదని చెప్తుంది. ఒకవేళ ఆ కోపాన్ని కాపాడుకుంటే ఏనాడో చచ్చిపోయి ఉండేవాడిని. ఏనాడో దేవుడు పెంట మీదకి తినేసిన ఇస్త్రాకులు ఇసిరేసినట్టుగా నన్ను ఇసిరేసిన. అలాగే ఇసిరేదైతే అయిందని. దేనివల్ల? నా కోపాన్ని నేను ప్రాముఖ్యమైనదిగా చూసుకోలేదు. దేవా, నీకున్న సాత్వికం, నీకున్న తగ్గింపు, నీకున్న వినయ విధేయతలు నాకు దయచేయండి. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఏమి రాయబడిందంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మసమును. అయ్యా, ఇక్కడ నేను ముగించేస్తాను. అందుచేత సమస్త కల్మషం, ముందు లోపల కల్మషం ఒకటి ఉందండి, దాన్ని కడిగేయండి బాబు. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. బాబు, వాక్యము లోపలికల్లా నాటనివ్వండి అయ్యా బాబు. భూమిని మెత్తని చేసి దున్ని దమ్ము చేస్తే భూమి మెత్తనవుతుంది. అందులో విత్తనం వేస్తే ఫలిస్తుంది. అది ఏమవుతుందండి? అది విత్తనము భూమిలో చచ్చి నూతన మొక్క మొలుస్తుంది, నూతన ఫలాలు ఇస్తుంది, కొత్త పంట ఇస్తుంది. అలాగే నా ప్రియులారా, ఏం చేయాలి మనం? వాక్యము లోపల నాటబడాలంటే, నాటబడిన వాక్యం అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? మీ ఆత్మను రక్షించుటకు ఏం చేయాలండి? అయ్యా, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని. బాబు, కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వం చాలా జాగ్రత్తగా మీరు గమనించండి బాబు. ఏంటి దానివల్ల ప్రయోజనము? ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళ దెబ్బలాట. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏమిటంటున్నారు? సమాధానంగా ఉండండి, ఎంత హాయిగా ఉంటారు. క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి, ఎంత నెమ్మదిగా ఉండగలుగుతారు. అసూయ ఎముకలకు కుళ్ళను ఉందండి దేవుని వాక్యం. కాబట్టి రాత్రికాల సమయం, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. బాబు, మేము ఇంత గొంతుకు చీర్చుకుని చెప్పేది ఎందుకంటే నీ ఆత్మను రక్షించేది ఈ వాక్యమే. నిన్ను నరకాగ్ని నుండి విడిపించేది ఈ వాక్యమే. నిన్ను పరలోక రాజ్యములో చేర్చేది ఈ వాక్యమే. నిత్య నరకము నుండి నిత్య మహిమలోకి తీసుకెళ్ళేది ఈ వాక్యమే. ఆ వాక్యం ఎక్కడ నాటబడాలి? హృదయ అంతరంగం లోపల నాటబడాలంటే ఏం చేయబడాలి? అడ్డుగా ఉన్న కోపం, విర్రవీగుతున్న దుష్టత్వం, కల్మషం, ఇవన్నీ మాని ఇవన్నీ ఏం చేయాలి? నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్వికముతో అంగీకరించు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన జీవవాక్యం ఏంటి? దాని పని మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అది. ఆ వాక్యము నీలో నిలవాలంటే కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వము అన్నీ విడిచిపెట్టాలి. అన్నీ ప్రభువా నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. అడగండి అయ్యా, అడగండి అమ్మా. అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యం చెప్తుందండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నా మాటలు నేను ముగిస్తున్నాను, మర్చిపోకండి. మరొకసారి చెప్తున్నాను, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము నరకాన్ని తీసుకెళ్తుంది. ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులకు మూలమవుతుంది. కనుక ముందు మన కోపం ఉండి, ఒకవేళ మనలో కోపం ఉంటే ప్రభువా, బైబిల్ చెప్తుంది, కోపపడకుడి, ఆగ్రహం చెందకుడి, అది కీడుకే కారణం. కీడు కారణమైంది ఏది చేయకండి. రక్షణకు కారణమైంది చేయమని నా 2 చేతులు జోడించి నా మాటలు నేను ముగిస్తున్నాను. కనుక రక్షించబడిన దేవుని బిడ్డలు వినుటకు వేగురుపాటు కలిగి ఉండాలి. మాట్లాడటకు, ఓపించుటకు నిదానించేవాడై ఉండాలి. అలాంటి వారు 100% ధన్యులవుతారు. మన ఆత్మను రక్షించేది జీవం గల వాక్కు మీకు ప్రకటించబడి ఈ వాక్యమే. ఆ వాక్యము హృదయంలో నాటపడితే నీ ఆత్మ రక్షించబడుతుంది. నువ్వు నరకాన్ని తప్పించుకుంటావు. నీకు దేవుని వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, దేవునితో సహవాసం దొరుకుతుంది. ఎలాంటి భయంకర పరిస్థితులు అయినప్పటికీ దేవుడు నిన్ను వెనువెంట ఉండి నీకు తోడై ఉండి, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకం, నేను నీకు తోడై ఉన్నానని ఒక ధైర్యం ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తాడు. అలా కాకుండా కోపానికి, విర్రవీగుతున్న దుష్టత్వానికి నేను చూస్తున్నానండి. బాబు, నా 45 సంవత్సరాల క్రితం నేను సేవలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటికి ఎందరినో చూశాను. ఎందరో ఈ కోపానికి చోటించండి మహాదేవుని కృప నుండి దూరమైపోయి ఎంత కీడు పొందారో, ఎంత నాశనం అయ్యారో, వాళ్ళ కుటుంబాలను, వారి పిల్లల్ని ఎలాంటి దుస్థితికి తీసుకెళ్లారో నేను కనులారా చూశాను. కనుక ఏంటి కోపం? ఏంటి దానివల్ల నీకు ప్రయోజనం? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చేవాడితో దేవుడు సహవాసం.
వారిని ఉంటారండి. వారిని గురించి దేవుడు నా కుమారుడు నా కుమార్తె అని సాక్ష్యం ఇస్తాడు. అలాగే దేవుని నీతిని నెరవేర్చి ముందుకు సాగటానికి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. ఈ రాత్రి ప్రభు ఈ బలహీనమైన ఘటాన్ని బలపరిచి ఇంతవరకు నిలవబెట్టి మాట్లాడి దాన్ని బట్టి అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. చిరంజీవి వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన ఆలోచన బట్టి సమయాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు దేవునికి అర్పించి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఇంతవరకు మనల్ని ప్రేమించి అనేక పర్యాయములు ఎంతో అనేక సమయాల్లో మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ వస్తున్నారు. ఆ గొప్ప దేవుడు ఈ రాత్రి దేవుని కృపలో నువ్వు ఉండకుండా, నిలకడగా ఉండకుండా, దుష్టుడు తన కోపంతో ఆ కోపంతో నిన్ను అభిషేకించి దానికి నిన్ను బానిసగా చేసుకుని దేవుని కృప నుండి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడేమో చూసుకో. అది చాలా ప్రమాదకరమైన విషయం, మర్చిపోకండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ రాత్రి ఇచ్చిన అమూల్యమైన మాటలు బట్టి, ఇచ్చిన గొప్ప హెచ్చరికలు బట్టి, ఆయన జీవము గల శక్తి గల మాటతో మనం మాట్లాడి రక్షిస్తున్న దేవుని బట్టి అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దయించి రాత్రి అందరూ నా గురించి ప్రార్థనలో పెట్టండి. బాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవా, హల్లెలూయా. మహిమగల రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రార్థన. దేవానికి స్తోత్రములు 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 ప్రభా. మహోన్నతుడా, మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నిత్యము మీరు మాతో మాట్లాడుతున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇది ఈ రాత్రి కల సమయంలో ప్రభా, నాయన బలహీనముగా ఉన్న మీ దాసుని ప్రభా, అయ్యా మీరు బలపరిచి ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన హెచ్చరికలను బట్టి, నాయన ఉపదేశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా నాయన, నీ యొక్క ఆశీర్వాదము నాయన, నీ యొక్క దీవులతో నాయన మేము నాయన నింపబడాలంటే ప్రభా, మేము నడుచుకోవాల్సిన రీతిని ప్రభా, మీరు మాకు ఉపదేశించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నాయన వినుటకు నాయన వేగురుపాటు మాలో దయచేయండి ప్రభా. అవును, నీ యొక్క మాటను వినుటకు నాయన ఉత్సాహముతో నాయన ఆసక్తితో ప్రభా, నీ యొక్క మాటను వినే విషయంలో ప్రభా వేగురుపాటు మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మాట్లాడుటకు నిదానించు వారమై ప్రభా, కోపించుటకు నిదానించిన వారమై అయ్యా మేము ఉండునట్లు ప్రభా, నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన అవును ప్రభా, నాయన మా యొక్క శరీర స్వభావం నుంచి పుట్టే నాయన అయ్యా కోపాన్ని నాయన నాయన మాలో నుండి తీసివేయండి ప్రభా. నీకు వందనాలు. అవును మైన మా నరుని కోపమును దేవుని నీతిని నెరవేర్చదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, రక్షింపబడిన మేము ఎల్లప్పుడూ నాయన నీ యొక్క నీతిని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. అవును, ఆ విధంగా మేము జీవించాలంటే ప్రభా, మాలో ఉన్న నాయన అయ్యా కోపాన్ని నాయన తీసివేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఎల్లప్పుడూ నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఈ మాటలు నాయన మేము పెడచెవిని పెట్టేవారముగా కాకుండా, ఇదిగో మా ఆత్మను రక్షించుటకు నాయన ఈ శక్తి గల మాటలను ప్రభా, నీ యొక్క శక్తి గల నాయన వాక్యమును సాత్వికముతో నాయన అయ్యా మేము అంగీకరించడానికి కావాల్సిన భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అయ్యా మాలో సాత్వికము వినయము మాలో దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. కనికరిస్తున్నావు, కృప చూపుతున్నావు ప్రభా. నీ కృపను మేమే మాత్రము నాయన నిర్లక్ష్య పెట్టక కడవరకు నాయన వినయ భయభక్తులు కలిగి నాయన మీరు నడుచుకున్నట్లు ప్రభా, నీ కృప అనుగ్రహించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ దాసును మీరు వాడుకున్న రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా, శనివారం రాత్రి ఆదివారం జరిగే ఆరాధనలో కూడా నీ ఆత్మకార్యం మీరు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ
కూడిన మనతో భూలోకమందు ప్రభువును ప్రేమించి ఆయన రాకడికి ఎదురు చూస్తున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, కాపుదల, ఆదరణ, నెమ్మది, స్వస్థత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ పోవాలి.